హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే వెరీ టేస్టీ క్విక్ రెసిపీ సొరకాయ దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండి. దీనికోసం అయితే మనం ముందుగా సొరకాయని లేత సొరకాయ తీసుకొని తొక్క తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 కప్పులు సొరకాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా, 1/2 కప్పు ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అయితే మనం తీసుకోవాలి. దీనికోసం వీటిని అయితే మనం ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని వీటినన్నిటిని మొత్తం కుక్కర్లోకి వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మనం ఓపెన్ చేసుకొని ఇది ఎలా ఉడికిందో చూసుకోవాలి. ఇదైతే ఈజీగానే ఉడికిపోతుందండి. మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. దీన్ని గరిటెతో అయితే లైట్గా అలా మ్యాచ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ మ్యాచ్ చేసుకోవద్దు, కొంచెం లైట్గా అలా చేసుకుంటాం. పోపులోకి అయితే మనము జీలకర్ర, ఆవాలు, మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు 1 స్పూన్ అయితే వేసేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఈ పోపులో కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ తిరువాత మాడిపోకముందే మనం కుక్కర్లో ఉండే వాటర్తో సహా మొత్తం గోళంలోకి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులను అయితే 1 చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. చిన్నది ఎక్కువ వేయద్దు, మళ్ళీ చేదొస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి మనము సాంబార్ పొడి వేసుకోవాలి. దీంట్లోకి మనం సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు. సాంబార్ పొడి, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ బెల్లం వేసేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోలేదంటే ఒకసారి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని అంతా బాగా తిప్పుకొని, అలాగే దీనికోసం మనము 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ముందే పెట్టుకుండాలి. దాన్ని తొక్కు తీసేసి ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయిందండి మన సొరకాయ దప్పలం. దీన్ని మనం ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా అంతే, అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుండదు. ఇది ఎక్కువ పని కూడా ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. దేంట్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఎప్పుడు సొరకాయ కర్రీ అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మంచిగా తినబుద్ధి అవుతుంది. కారం కూడా పెద్ద అనిపించదు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఎలా ఉంది వీడియో? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.